హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీత వ్లాగ్స్. ఈరోజు మనం మునగాకు పెసరపప్పుతోటి కూర వండుకుందామండి. అది ఎలా వండుకుందో చూద్దామండి. మునగాకు కడుక్కొని శుభ్రంగా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక అరకప్పు పెసరపప్పు తీసుకుని నీళ్ళు పోసి నానబెట్టుకుందాం. రెండు పావులు నూనె పోసుకొని తాలింపు గింజలు ఎల్లుపాయలు వేసుకొని అవి బాగా వేగాలండి. వేగినాక ఉల్లిగడ్డను పచ్చిమిర్చి 4 ఉల్లిగడ్డలు కోసుకున్నాండి. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేరాక వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు వేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్నాక ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కండి, అది కూడా పోసుకోవాలండి. ఇవి అన్నది కొంచెం వేగాలండి, ఎల్లిపాయలు అన్నది. ఇప్పుడు గుప్పిడి కరివేపాకు వేసుకుందాం. గుప్పిడి కరివేపాకు వేసుకొని అది కూడా కొంచెం చిటపటలాడేలాగా కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు ఉంది కండి, ఆ పెసరపప్పును కూడా పోసుకోవాలండి. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్నాక మొత్తం అదన్నది కొంచెం ఆ నూనెలో అనేది ఫ్రై కావాలండి. ఈ విధంగా ఫ్రై అయితే అండి పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని